భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రంలో శ్రీ 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 సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా అశ్వరావుపేట ఎమ్మెల్యే జోరె ఆదినారాయణ హాజరయ్యారు. గిరిజన లంబాడీలతో కలిసి నృత్యం చేసి అలరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గిరిజన లంబాడీల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల వేడుకలకు 2 కోట్ల రూపాయలు విడుదల చేసిందని, గిరిజన లంబాడీలు ఐకమత్యంగా కలిసి సంప్రదాయబద్ధంగా ఈ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం గొప్ప తార్కికంగా సేవాలాల్ జయంతిని ఈ నెల 15వ తారీఖు నుండి 22వ తారీఖు తలపెట్టాలని గొప్ప నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగా ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా నియోజకవర్గంలో కార్యక్రమం, ప్రతి మండలంలో కార్యక్రమం చేపట్టడంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా మరొక కార్యక్రమాన్ని చేపడతామని చెప్పేసి సోదరులందరూ నా దగ్గర వచ్చిన తర్వాత, అదేవిధంగా వారి చెప్పిన మాటలకి నేను అధికారులతో కూడా మాట్లాడి, మరి చంద్రగొండ మండలంలో అత్యధికంగా జనాభా కలిగిన మాకు ఉంది సార్, ఖచ్చితంగా అక్కడ చేపట్టదలిసామంటే అలా కాదు, అన్ని మండలాల ముఖ్య నాయకులతో మీరందరూ కూడా మాట్లాడి ఎక్కడ పెట్టాలి నిర్ణయం తీసుకోమంటే వారందరూ ఆలోచన వరకు ఈరోజు చంద్రగొండ మండలంలో అధికారిక కార్యక్రమంగా ఈరోజు చేపట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 15వ తారీఖు కార్యక్రమం ఆ రోజున మరి లంబాడీ సోదరులతో మేము కూడా వెళ్ళాము. ముఖ్యమంత్రికి వెళ్ళిన తర్వాత మరి ఈ రోజున ఖచ్చితంగా ఒక ఆప్షన్ హాలిడే ఇవ్వాలంటే వెంటనే అసలు ఆలోచన లేకుండా 15వ తారీఖున ఆప్షన్ హాలిడే కావాలని ఇస్తానని చెప్పి కూడా మాట ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం